సార్ ఎన్టీఆర్ గారి శత జయంతి జరగబోతున్న సంవత్సరంగా ఎన్టీఆర్ గారికి సంబంధించి చిన్న మెసేజ్ ఏమన్నా ఇవ్వండి సార్. సార్ మన లైఫ్లో మనకి ఎన్టీఆర్ గారు తెలుసు అనేదే చాలు సార్. మనకి బెస్ట్ ఏంటంటే మన గిఫ్ట్ ఏంటంటే ఆంధ్రాలో పెట్టాడు. అదే తెలుగులో ఇలాంటి ఒక హీరో మాత్రం కాదు. యూ ప్లీజ్ ఫాలో హిమ్. దట్ ఈస్ పర్ఫెక్షన్, టైమింగ్, రెస్పెక్ట్, ఆ రెస్పాన్సిబిలిటీ అన్నీ జస్ట్ ఫాలో రామారావు సార్. ఎక్కడో నేను ఒక 10 ప్రొడ్యూసర్స్ నేను పిక్చర్ చేస్తున్నాను. ఆల్ 10 ప్రొడ్యూసర్స్ ఆర్ డిఫరెంట్ ప్రొడ్యూసర్స్. దే ఆర్ ఆల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎవరు పెద్దయినా ఎవరు సార్ ఉంటారు వాళ్ళ దగ్గర. అండ్ దెర్ ఇస్ నో కంపారిజన్ అనేది బెస్ట్ వర్డ్. అవును, బెస్ట్ వర్డ్ ఏంటంటే సార్ వాళ్ళు దగ్గర మాట్లాడకూడదు. శివాజీ గారు ఒకసారి చెప్పారు, అదే ఇక రారా అన్నారు. నేను చాలా క్లోజ్ కదా ప్రభు, రారా అన్నారు. ఏంటి ఎన్టీ రామారావు ఫాదర్కి మేకప్ పోతా అది తెలుసు. వండర్ఫుల్ యాక్టర్ రా. నాకు చాలా ఒక బెస్ట్ నాకు నచ్చిన ఆర్టిస్ట్ ఎవరంటే తెలుగులో ఎన్టీఆర్. శివాజీ గారు ఒకసారి దానవీర సూరకర్ణ వీళ్ళు చేయాల తమిళ్లో. అప్పుడు ప్రొజెక్షన్ ఇక్కడెక్కడ వేశారు శివాజీ గారికి. శివాజీ గారి చూస్తున్నారు. చూసినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి క్లాప్ కొట్టాడు శివాజీ గారు. వెనకాల నుంచి వీళ్ళు తెలీదు ఎన్టీఆర్ గారు వచ్చారని. క్లాప్ కొడుతున్నారు శివాజీ గారు. ఏం పర్ఫార్మెన్స్ అయ్యా. వెనకాల నుంచి థ్యాంక్ యూ బ్రదర్ అంటున్నారు. అప్పుడే చూసారు అన్నారు, అయ్యో ఇక్కడ ఉన్నారా మీరు అని శివాజీ గారు చూస్తారు. ఇదని మాకు తెలుసు. సి ఏ బిగ్ యాక్టర్ లైక్ శివాజీ ఈస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ అంటే ఇది ఇండస్ట్రీ సేస్ నో దెర్ ఇస్ నో యాక్టర్ ఇన్ ది వరల్డ్ లైక్ శివాజీ అంటారు. సో అలాంటి ఒక ఎన్టీఆర్ గారు అనేది అక్కడ మనకు తెలుసు. ఇక్కడ వస్తే ఇక్కడ ఉంటే సార్ కృష్ణుడు అంటే ఎవరు సార్? ఒక కర్ణన్. ఆ కర్ణన్ అని ఒక పిక్చర్ ఇక్కడ ఎవరి దగ్గర అడిగితే కూడా కామెడీలు కూడా ఒకటి పెట్టారు రజనీ గారు. టక్కని కృష్ణుడు ఒరిజినల్ కృష్ణుడు ఫోటో ఉంటుంది. అలా ఈ కామెడీలో ఎన్టీఆర్ అంటారు. అది ఒరిజినల్ కృష్ణుడు రారా. సో అలాంటి ఫేస్ క్లోజ్ చేస్తే శివుడు ఈ దేవుడికి ఒక వేషం ఇచ్చి దేవుడు ఇలాంటి ఉంటారని చూపించేది మనకి రామారావు గారు. సో రియలీ ఈజ్ గాడ్. ఈవెన్ వెన్ హీ వాజ్ అలైవ్ మాకు తెలీదు, కానీ ఆఫ్టర్ హిస్ డెత్ ఈజ్ రియల్ గాడ్. నా సెంటిమెంట్ నేను చెప్తున్నాను. ఐ ప్రే ఎంజీఆర్ అండ్ ఎన్టీఆర్ ఇన్ మై కెరియర్. ఇప్పుడు కూడా మీరు చూసారు అక్కడ వచ్చి అక్కడ వెళ్ళిగానే వచ్చాను నేను. సో అలాంటి వాళ్ళిద్దరున్న నేను ప్రేయర్లో ఎప్పుడు ఉంటారు. ఈ లెవెల్లో నేను వచ్చిందంటే ఆ ఆత్మ ఉంది అనేది నాకు నమ్మకం ఉంది. అండ్ సిన్సియర్ ఫెలోస్, సిన్సియర్ ఎవరని ఆత్మ తెలుసు. అది మన ఫ్యామిలీ, మన అందరూ ఉన్నారని మాకు తెలుసు. సో దట్ ఈస్ ఆల్వేస్ హీ ఈజ్ లైక్ ఎ గాడ్ ఫర్ అస్. అండ్ బికాస్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్ ఐఎమ్ హియర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐఎమ్ వెరీ గ్లాడ్. నాకు వచ్చి రామారావు గారి గురించి మాట్లాడాలన్నది నా లైఫ్లో నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్. లేదండి, అసలు మీతో మాట్లాడుతుంటే నాకు టైం తెలియట్లేదు కూడా. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. అది రికార్డెడ్గా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఇంటర్వ్యూ పెట్టుకున్నా. మనం ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి ఇప్పుడు రికార్డెడ్గా ఉంటుంది. మీ నాన్నగారి టైంలో రికార్డెడ్గా లేదు. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.